వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఇక్కడ చేయకూడదని తెలిసినా గాని వాళ్ళు చేస్తున్నారు. సో, ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ వెయ్యకూడదు బోర్. అయినా అని 12 బోర్లు వేశారు. అది వాళ్ళకి ఎటువంటి ఐ మీన్ ఈ వయలేషన్స్ ఇవేం వాళ్ళకి గుర్తుకు రాలేదు బేసిక్‌గా. ఇవేం గుర్తుకు ఇప్పుడు ప్రస్తుతం మీరు మీడియా పరంగా మేము చేసేది ఎట్లాగో మేము దీన్ని బయట పెడతాం. యాస్ ఎన్ అడ్వకేట్ మీరేం చేస్తారు? సో వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్ ఇన్ హైకోర్ట్. వీలైతే సుప్రీం కోర్ట్కి వెళ్ళి దీన్ని వయలేషన్స్ క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్సెస్ వీ విల్ ట్రై టు ప్రూవ్ అండ్ విల్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఏదైతే మాకు హెచ్సియులో వీ వర్ ద పిటిషనర్స్ అండ్ వీ గాట్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ఇట్ అండ్ వాట్ వీ వర్ ఫైటింగ్ ఈజ్ ఫర్ నేచర్. అక్కడ మేము హెచ్సియులో కొట్లాడినప్పుడు దేశద్రోహం కాలేదు. ఇప్పుడు దామగుండంలో ఇవన్నీ హైలైట్ చేస్తే దేశద్రోహం కింద వస్తుంది. బట్ దిస్ స్టిగ్మా షుడ్ కమ్ అవుట్. జనాలు కూడా ఈ పిచ్చిలోంచి బయటికి రావాలి. ఎందుకంటే పిచ్చి మాటలు మాట్లాడి చదువుకోవడం ఎందుకు? ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ఎ గట్ ఫీలింగ్, వై డూ యూ హ్యావ్ టు స్టడీ? వై డూ యూ నీడ్ నాలెడ్జ్? దీంట్లో ఏంటంటే ఏం జరుగుతోంది, ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా సరే డిపార్ట్మెంట్లో డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారంటే భయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఎవడొస్తాడులే పొద్దున్న 2:30కి లేచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ ఎవడొస్తాడు, మేము లేవకముందే లేచి వచ్చి ఎవడు రికార్డ్ చేస్తాడు అన్న ధైర్యంతో చేస్తున్నారు తప్ప వన్స్ వీ ఛాలెంజ్ బ్యాక్ డెఫినెట్లీ దెర్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. వెస్టర్న్ వరల్డ్కి ఇండియాకి డిఫరెన్స్ ఏంది? వీ సే వీఆర్ స్టిల్ గ్రోయింగ్. ఎందుకు? We don't challenge. It is not the government, it is the individuals who are accountable to challenge the government. When you don't challenge, ఆ ముసుగు చూసి అబ్బా అంతా బాగుంది అనుకుంటే దట్ ఈస్ నాట్ వాట్ వీ డూ ఎట్ హోమ్ కదా. ఇంట్లో అంతా బాగుందని రోజు తుడుచుకోవడం మానేస్తామా మనం? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్స్ రామచల్ల గారు. చూసారు కదండి, ఇది క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ రూల్. ఇది ఎంఓఈలో ఉంది, అట్లాగే రూల్ బుక్లో ఉంది. అంటే ఇంత పెద్ద ఇది చేస్తున్నప్పుడు ఓకే, కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నేవీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ క్లియర్ కట్గా రాసి పెడతారు. అయినా కానీ వీళ్ళకి అన్నీ తెలిసి ఇట్లాంటి బోర్డ్స్ ఇక్కడ వేస్తున్నారు. సో దీనికి సమాధానము, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, నేవీయా, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటా, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటా? ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఇదే వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ కైజర్ న్యూస్.